హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ జాక్వి 999. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి కాకరకాయ. చూసారు కదా, కాకరకాయలో డిఫరెంట్ వేరియంట్ అనమాట. ఇది ఫ్రెష్గా తీసుకొచ్చి ఇలా స్పైసీ కర్రీ వండాం అనమాట. యాక్చువల్లీ ఇది ఒక సైడ్ డిష్ అనమాట. సో కాకరకాయ మొత్తం మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఇలా పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టేసుకోవాలి. సో మొత్తం మీద ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయడం అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. దీంట్లో వాడేది ఒక స్పెషల్ మసాలా అన్నమాట. పచ్చిమిర్చి, అల్లం అండ్ కాస్త కర్బూజా గింజలు వేసి గ్రైండ్ చేయాలి. ఫస్ట్ అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ముక్కలన్నీ కాస్త మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవుతున్నాయి. ముక్కలు మగ్గేంత వరకు చేయాలన్నమాట. ఒక పక్క ముక్కలన్నీ మంచిగా మగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ పేస్ట్ రెడీ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సో చూసారు కదా, ఈ కర్రీలో ఆల్రెడీ మనం ఉప్పు వేసాము, పసుపు వేసేసాము. స్పైసీనెస్ కోసం ఈ పేస్ట్ ఏదైతే ప్రిపేర్ చేసామో ఆ స్పెషల్ పేస్ట్ వేసేసి మొత్తం అంతా ముక్కలంటికి అంటేలాగా మిక్స్ చేయాలి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes స్టవ్ మీద అలాగే మిక్స్ చేస్తూ వండేస్తే కాకరకాయ స్పెషల్ కర్రీ రెడీ.